నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటాం. ఈరోజు పంచాంగం నవంబర్ 24, 2024 ఆదివారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, శరత్ ఋతువు, కార్తీక మాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 6:16 సూర్యాస్తమయం సాయంత్రం 5:32. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి కార్తీక బహుళ నవమి. నవమి తిథి నవంబర్ 23 శనివారం రాత్రి 10:09 నుండి నవంబర్ 24 ఆదివారం రాత్రి 11:37 వరకు నవమి తిథి అనేది ఉంటుందండి. తదుపరి కార్తీక బహుళ దశమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది ఇప్పుడు చూద్దాము. నక్షత్రం పుబ్బ. పుబ్బ నక్షత్రం నవంబర్ 24 ఆదివారం రాత్రి 12:21 వరకు ఉంటుంది. తదుపరి ఉత్తరా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి సింహరాశి. ఆదివారం తెల్లవారితే 5:02 వరకు ఉంటుంది. తదుపరి కన్యా రాశి ప్రారంభమవుతుంది. ఈరోజు యోగం వైద్యుతి మధ్యాహ్నం 12:16 వరకు. తదుపరి విష్కుంభ. కరణం తైతల ఉదయం 9:07 వరకు. తదుపరి గర రాత్రి 10:22 వరకు. తదుపరి వణిజ విష్టి. చూశారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం ఉదయం 7:01 నుండి ఉదయం 8:44 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 3:54 నుండి సాయంత్రం 4:40 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం సాయంత్రం 4:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు యమగండం అనేది ఉంటుంది. గుళిక కాలం మధ్యాహ్నం 2:46 నుండి సాయంత్రం 4:05 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:53 నుండి తెల్లవారితే 5:41 వరకు. అమృత గడిలు రాత్రి 6:59 నుండి రాత్రి 8:49 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:40 నుండి మధ్యాహ్నం 12:25 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది చూద్దాము. రాముడు మొదట సీతాదేవిని ఎక్కడ కలిశాడు? ఆప్షన్స్ ఏ అయోధ్య, బి మిథుల, సి హస్తిన. మీకు కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ప్రశ్న అడగాలంటే అశ్విని రాపేటి ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్నను మీ పేరు మీ ఊరు పేరు కూడా పెట్టి ప్రశ్న అడగండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం శ్రీరాముడు ఏ నక్షత్రంలో జన్మించాడు? జవాబు సి పునర్వసు అండి. చాలా ఎక్కువ మంది జవాబు ఇచ్చారు, కరెక్ట్గా జవాబు ఇచ్చారు. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు పిల్లల్ని అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు కార్తీక మాసం 23వ రోజు అండి. మరియు కన్నడ నటుడు అంబరీష్ గారి వర్ధంతి ఈరోజు. మరియు ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి జయంతి. కాకపోతే ఆంధ్ర బ్యాంక్ ఇప్పుడు లేదనుకోండి. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేననే విషయం చూద్దాము. ఈరోజు వివాహాలు చేయటానికి, నిశ్చితార్థం చేసుకోవడానికి, గోధుమ రాయి వేయటానికి, మరియు పెళ్లి పత్రిక రాసుకోవడానికి, పెళ్లి చూపులకు వెళ్ళటానికి, మరియు పెళ్లి కొడుకును కానీ పెళ్లి కూతురు కానీ తయారు చేయడానికి, పెళ్లికి సంబంధించిన వస్త్రాలు కానీ వాహనాలు కానీ బంగారం కానీ కొనుగోలు చేయటానికి, మరియు గృహప్రవేశం చేయటానికి, శంకుస్థాపనలు చేయటానికి, మరియు ద్వారబంధం ఎత్తడానికి, అద్దె ఇంట్లో దిగడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. అదేవిధంగా ఈరోజు ఉద్యోగాలకైనా ఎగ్జామ్స్కైనా అప్లై చేయాలన్నా, లేదా నూతన ఉద్యోగాల్లో జాయిన్ అవ్వాలన్నా, ఇళ్ళ స్థలాలకైనా ఇల్లులకైనా రిజిస్ట్రేషన్లు చేసుకోవాలన్నా, వాటికి సంబంధించి అడ్వాన్సులు ఇచ్చుకోవాలన్నా, అక్షరాభ్యాసం చేసుకోవడానికి, బారసాలు చేసుకోవడానికి, అన్నప్రసన్న చేయడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. మరియు బోర్లు తీసుకోవడానికి, స్లాబులు వేయడానికి, సత్యనారాయణమూర్తి వ్రతాలైనా రుద్రాభిషేకాలైనా చేసుకోవడానికి, వాస్తు పూజలు చేసుకోవడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. మరియు నూతన ఎలక్ట్రానిక్ వస్తువులైనా షాపులు ఓపెనింగ్లు అయినా చేయడానికి కూడా మంచిది. నూతన
వస్తువులు ఓపెనింగ్ చేయడానికి కూడా మంచిది, కొనుగోలు చేయడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.